ఈ రోజు గాయత్రీ దేవి అవతారంతో దర్శనమిస్తున్న అమ్మవారు భక్తుల్ని అడిగి తెలుసుకుందాము. భవానీలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. భవానీలు దర్శనం లైన్లో క్యూ లైన్ బాగుంది. బాగానే ఉన్నది. ఏర్పాట్లన్నీ ఈసారి బాగా ఉన్నాయి. భవానీలు బాగా చేసి దర్శనం కూడా అంతా వాటర్ గీటరు అన్ని బాగానే ఇస్తున్నాయి. పట్టింది 1:30 అయింది. 1:30 గంట అయింది. నెల్లూరు స్వామి రవి బెల్లంకొండ రవి. దర్శనం బాగా జరిగింది. పిల్లలకు కూడా దారిలో పాలు ఇచ్చారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికి వాటర్ బాటిల్స్ ఇచ్చారు. దర్శనంలో ఏ ఇబ్బంది లేదు. అంతా బాగుంది, హ్యాపీగా ఉంది. అంతా గంటన్నర 1.5 hour లో వచ్చామండి. ఇబ్బంది లేదు. పెద్దోళ్ళకి కూడా ఫ్రీ బస్ చేశారు. దర్శనం బాగా జరిగింది. అమ్మవారి దర్శనం కూడా చాలా పిల్లలు ఉంటే ఒక్క నిమిషం నుంచో పెట్టి కూడా వాళ్ళు చూపిస్తున్నారు. తోసేయడాలు ఇలాంటివి కూడా చాలా బాగుంది. శ్రీనివాస్ అండి నుంచి వచ్చాము. ఏర్పాట్లన్నీ చక్కగా ఉన్నాయి. క్యూ లైన్ కూడా చాలా సిస్టమేటిక్ గా పద్ధతిగా మెయింటైన్ చేశారు. మొత్తం దారి పొడుగుతా కార్పెట్లు వేశారు. పైనేమో రెయిన్ ప్రొటెక్షన్, సన్ ప్రొటెక్షన్ కోసం పైన వేశారు. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ల మీద క్యూ లైన్ ఏర్పాటు చేశారంటే సామాన్య విషయం కాదు. కనకదుర్గ దేవస్థానం వారికి సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు. జయ దుర్గా భవాని. ఈ గుడి మీద అన్ని ఏర్పాట్లు ఈవో గారు మంచి ఏర్పాట్లు చేశారు. భక్తులకి వాటర్ కానీ ఇంకోటి కానీ టాయిలెట్స్ కానీ మంచి ఏర్పాట్లు చేశారమ్మా. అంతా బాగుంది. ఇదే గుడి మీద బాగుంది. సరే వచ్చాక బాగా చేయించారు. ఏర్పాట్లు బాగున్నాయమ్మా. అంతేమ్మా. అమ్మా నా పేరు రామశర్మ గారు. చెప్పండి. పోయిన ఏడాదికి ఏడాదికి చాలా తేడా ఉంది. చాలా బాగా చేశారు. కింద మంచి రోడ్డు విశాలం అది చేశారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేశారు. చిన్న పిల్లలకి అందరికీ పాలు ఏర్పాట్లు అవి లైన్లు అన్ని బాగున్నాయమ్మా. భక్తులు వినియోగించుకుంటూనే తేడా. ఆయన ఏర్పాట్లు అన్ని చక్కగా చేశారు. భక్తులకి బాగుంది. కనకల్ నుంచి వచ్చినామమ్మా. బాగా జరిగిందమ్మా. బాగా జరిగిందమ్మా. అవన్నీ జరిగినవి బాగా. మేము వచ్చినామమ్మా. అక్కడ నుంచి అమ్మవారికి వచ్చినాము. ఎన్ని గంటలమ్మా? 2 గంటలకు వచ్చినాము. ప్రయాణం ఎక్కినామమ్మా. ఎంత అయిందో తెలుసు. పేరు లక్ష్మమ్మ. మాది రాజోల్ మేడం. చాలా బాగున్నాయండి. చాలా వాటర్ ఏంటి, మిల్క్ ఏంటి చాలా బాగా ఇస్తున్నారు సార్. చాలా బాగున్నాయండి. వెరీ నైస్. ఈ సంవత్సరం చాలా బాగుందండి. వాటర్ చాలా బాగా ఇస్తున్నారు. వాటర్ చాలా బాగున్నాయండి. వాటర్ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. చాలా బాగా దర్శనం జరిగింది అమ్మవారు. మాకండి 1.5 hour అండి. నా పేరు జయ అండి. రాజు. బ్రాహ్మణ కోడూరు. బాగానే అయింది మేడం. ఎన్ని గంటలు పట్టిందని దర్శనం? 2 hours పట్టింది. బాగా ఉంది మేడం. అంతా సౌకర్యంగానే ఉంది. బాగానే ఉంది. అమ్మవారిని కూడా బాగా దర్శించుకున్నాము. బాగానే ఉంది అంతా. లేదు సార్, ఇప్పుడే వచ్చాము. బాగా జరిగింది దర్శనం. 2 గంటలు పట్టిందండి. సౌందర్య. నా పేరు మణిచంద్ర ప్రకాష్. మాది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం. చిట్ట చివరి నియోజకవర్గం మా ఇచ్చాపురం. అక్కడ నుండి ఈరోజు అసెంబ్లీ అవుతుందనేసి మా ఎమ్మెల్యే గారు చెప్తే మేమందరం వచ్చాం ఎమ్మెల్యే గారు కలడానికి. అదే అతను విఐపి పాస్ మీద మన దేవాలయానికి అంటే దుర్గమ్మ గుడికి వచ్చాం. దుర్గమ్మ గుడి దగ్గర అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయండి. ఒక్కొక్కటి ఏంటంటే చిన్న లోటు ఉంది. ఏంటంటే కొంతమందికి ఎక్కువ మందికి విఐపీస్ అనేసి సైడ్ అడ్డదారిగా తీసుకుని వెళ్తున్నారు. దానివల్ల కొంతమంది భక్తులు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నా ఓ టైంలో ఇది కావటం లేదు. బాగా జరిగిందండి. మా ఫ్రెండ్స్ కొంతమంది 7 మంది వచ్చాం.
అంత దర్శనం కూడా అమ్మవారి దగ్గర బాగా దర్శనం అయింది. దగ్గర విఐపి దర్శనం అయింది. ఇవాళ గాయత్రి దేవి అవతారం కావడం చాలా హ్యాపీ అనిపించిందమ్మా. మాకు ఈ అదృష్టం మేము చాలా సంవత్సరాలు బట్టి ఈ దసరా పండుగలో చూడాలనుకున్నాము. అది ఈ విధంగా అమ్మవారు మా ఏడుగురికి వరం ఇచ్చినట్టని. చాలా బాగున్నాయి. అంటే నీట్ అండ్ క్లీన్ గా ప్రతి ఒక్కటి ఒక దైవ సంకల్పం, అంటే దైవం ఉండే చోట్లాగా అనిపిస్తుంది. దాని మీద మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు అదే మేము వెళ్ళిపోతామని అనుకుంటే ఎగ్జిట్ కొంచెం మాకు అలర పెట్టింది. దాని గురించి మేము బాధపడటం లేదు, కానీ చాలా ఏర్పాట్లు మాత్రం సఫిషియెంట్ అమ్మా. మేము పున్నం ఘాట్ నుండి వాళ్ళే విఐపి దీని మీద మనకి ఇన్నోవాలను దించారు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఏదైనా బస్సు వస్తే మళ్ళీ అక్కడ పొన్నం ఘాట్ వరకు వెళ్ళిపోతాం. ఫెసిలిటీస్ అయితే హైలైట్ అమ్మా. అంటే అతని దేవుడు ఇంకా ఎల్లవేళ బాగా కాపాడాలి చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఇలాంటి భక్తులకి అందరికీ హ్యాపీ చేశారంటే అతనికి ఒక హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి వ్యక్తులు మనకుంటే ఇంకా హిందుత్వం ఇంకా బాగా పెరుగుతుందనేసి నా నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ. జై జై దుర్గా. మేము ఆటోనగర్ గేట్ నుంచి వచ్చామండి. అక్కడ నుంచి మేము బస్ ఎక్కేసి వచ్చాము. బస్ స్టాండ్ దిగాము. అక్కడ ఫ్రీ బస్ ఉంది, చాలా కన్వీనియంట్ గా ఉంది. 3 బస్సులు ఫ్రీగా ఉన్నాయి, ఎక్కండి ఎక్కండి అన్నారు, ఎక్కేసాము. వాళ్ళు చాలా సేఫ్టీగా కొండపైకి తీసుకొచ్చి అక్కడ లైన్ లో మమ్మల్ని జాయిన్ చేశారు. అక్కడ నుంచి మేము 100 రూపీస్ తీసుకొని లైన్ లో మాకేమి సెట్టింగ్ లేకుండా చక్కగా ఎయిర్ కూలర్స్, వాటర్ సప్లై చేయటము, మిల్క్ ఇవ్వటము, మిల్క్ అదే ప్యాకెట్స్ ఇవన్నీ ఇచ్చారు. చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంది. ఈ దేవాలయం వాళ్ళు అన్ని అనుకూలంగా అన్ని చేస్తున్నారు. నిన్న కూడా వచ్చామండి, మేము సేమ్ ఇదే ప్రాసెస్ లో వచ్చాము. బాగా అమ్మవారి అలంకారం బాగా జరిగింది, మాకు బాగా కనిపించింది. ఇంకొంచెం సేపు ఉంటే తోసేస్తున్నారు, ఇంకొంచెం సేపు ఉంటే మేము సాటిస్ఫాక్షన్. అది మేము కూడా అర్థం చేసుకోవాలండి. జనాలందరూ వెనకమాల చాలా మంది ఉంటారు కాబట్టి. అంత సేమ్ ఇవాళ కూడా అలానే వచ్చాము, బాగా సాటిస్ఫై అయ్యాము. ఆ అమ్మవారు మాకు బాగా దర్శనం భాగ్యం మాకు కలిగించింది. ఇలానే మాకు కంటిన్యూగా ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము. జై భవాని, జై జై భవాని. ఇబ్బంది ఏం లేదండి, ఫుల్ సాటిస్ఫాక్షన్. చాలా బాగా చేస్తున్నారు దేవాలయం వాళ్ళు. బాగా సహకరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము వచ్చామండి పైకి. మధ్య మధ్యలో వాటర్ బాటిల్స్ చెప్పండి. అంటే కొంచెం తేడా ఉందండి. అడుగడికి ఎయిర్ కూలర్స్ ఎక్కువగా పెట్టారు, అది వరకు అంత ఇదిగా ఏమి లేవు. అది ఉంది అంతే. అంతేనండి. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు సంధ్య అండి. మేము ఆటోనగర్ గేట్ దగ్గర నుంచి వచ్చాము. పాపలు ఇద్దరిని తీసుకొని వచ్చాను. చాలా బాగుందండి, అసలు ఎక్కడ ఆగలేదు, పిల్లలు కూడా ఇబ్బంది పెట్టలేదు, అలా నడుచుకొని వచ్చేసాము. అమ్మ దర్శనం బాగా అయ్యింది, బాగా చూసాము. మంచినీళ్ళ సౌకర్యం అన్ని బాగున్నాయి, సిబ్బంది కూడా బాగా పనిచేస్తున్నారు, అంతా బాగుంది, చాలా బాగా చేసి. లక్ష్మి భవానీ, జై భవానీ. మేము పెద్దపల్లి డిస్టిక్ కరీంనగర్ నుంచి వచ్చాము. ఒక అమ్మవారి దర్శనం చాలా లేట్ అయితే అనుకున్నా కానీ అమ్మవారి దయ వల్ల మాకు దర్శనం చాలా బాగా జరిగింది. మేము చాలా సంతోషంగా ఉన్నాము. అరగంట దర్శనం అయిపోయిందండి, కింది నుంచి అరగంట దర్శనం అయిపోయింది. కొంచెం తొందర విఐపి దర్శనంలో వచ్చాము. అమ్మవారి దర్శనం మాత్రం చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. క్యూ లైన్ లో మంచిగా, లైన్ లో వాటర్ ఫెసిలిటీస్, పాలు, వేడి పాలు అన్ని చాలా బాగున్నాయి. మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. జై భవాని. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా మంచి ఏర్పాట్లు ఉన్నాయి. ఆలయ కమిటీ వారికి, జిల్లా కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. గారికి చాలా ప్రత్యేక ధన్యవాదములు. మంచి ఫెసిలిటీస్ ఉన్నాయండి. జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఆలయ సిబ్బంది కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మంచి ఏర్పాట్లు జరిగాయండి, మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ ఏరియా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మంచి ఫెసిలిటీస్, అన్ని సౌకర్యాలు చాలా బాగా చేశారండి. వృద్ధులకు అందరికి మంచి ఫెసిలిటీస్ కల్పించారు. ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఏరియా ఎమ్మెల్యే గారికి. జై భవాని. అమ్మని చూడడానికి ముందర పనికట్టుకొని మరీ వచ్చాము. చాలా బాగుంది ఇక్కడ, నీట్నెస్ కానీ క్లీన్నెస్ కానీ. అమ్మ దర్శనం బాగా దొరికింది మాకు, బాగుంది. అసలు అమ్మ నిండుగా కనబడింది, అన్ని తలలతో, చేతి కానీ ఇది కానీ హోందాగా అనిపించింది మాకు కూడా. అంతా బాగుంది, క్లీన్నెస్ కానీ, వాటర్ పంపింగ్ కానీ ఏ ఇబ్బంది లేదు, వైద్య సూత్రాలు కానీ అంతా బాగుందండి. పిల్లలకు కూడా ఇబ్బంది లేదు, వాళ్ళకి ట్యాగ్ వేసేసారు, ఎక్కడికక్కడే
బాగుంది. ఈసారి మాకు పరిపాలన మొత్తం బాగుంది. ఇంత ముందు సంవత్సరం ఈ సంవత్సరం బాగుంది నాకు తెలిసి. ఎందుకంటే మొత్తం ఎక్కడెక్కడ నీట్నెస్ కానీ క్లీన్నెస్, క్యూ లైన్ ఒకటి ఇబ్బంది వల్ల వచ్చి మేము గంటన్నర అవుతుంది. ఇంత ముందు వచ్చేసరికి 2-3 గంటలు పట్టేది దర్శనం, ఇప్పుడు గంటన్నరలో అయిపోయింది. నా పేరు సుజాత. బాగుంది. ఇంత ముందు సంవత్సరంలో అంటే దర్శనానికి వచ్చేసి 3-4 గంటలు పట్టేది ఖచ్చితంగా. క్యూ లైన్ ఇబ్బంది, తోసుకోవడం అన్ని బాగా జరిగేది. ఈ సంవత్సరం అది ఏమీ లేదు, ఫ్రీగా రావడమే. వచ్చినట్టు పైకి వచ్చినారు, వచ్చేసారు అంతే. అమ్మ దర్శనం మాత్రం బాగా జరిగింది. అంతా బాగుంది మాకు ఇక్కడ ఈసారి మాత్రం. చంద్రబాబుతో జై. నా పేరు మురళీ కొడుసరావు. ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. కాకపోతే క్యూ లైన్ లో గాలి అడక కొంచెం ఇబ్బంది పడతారు జనాలు. అది ఇప్పుడు గమనిస్తే బాగుంది. ఆ, చాలా బాగుంది. నిన్నటి కన్నా ఇవాళ చాలా బాగా చూసాం. నిన్న కూడా వచ్చాం మేము. నిన్న తోసేసారు కానీ ఇవాళ బాగుంది. చక్కగా గంట సేపు పట్టింది. గంట బాగుంది. నా పేరు మురళీ కొడుసరావు. థ్యాంక్ యూ. నా పేరు నాగజ్యోతి. ఇక్కడ లోకలే, సింగినగర్ నుంచి వచ్చాను. ఇక్కడ అంతా కూడా బాగుంది. మాకు 1 గంట పడుతుంది దర్శనం. అంతా మంచిగా ఉంది. బాగా అమ్మవారి దర్శనం జరిగింది. ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా మంచిగా వాటర్ బాటిల్స్ అన్ని ఇస్తున్నారు. అంతా బాగుంది. ఏంటండి? అన్ని బాగున్నాయండి. కాకపోతే కొంచెం ఏంటంటే ఒకేసారి క్రౌడ్ వదిలేసరికి కొంచెం ఇబ్బంది అవుతున్నారు జనాలు. కొంచెం నిదానంగా పంపిస్తే అది కూడా హ్యాపీ. ఓకే అండి. ఏంటండి? చాలా బాగుందండి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బాగా మంచిగా చేశారు ఏర్పాట్లు అన్ని కూడా. ఓకే అండి. మేము సింగనగర్ నుంచి వచ్చామండి, అజిత్ సింగ్ నగర్ నుంచి. ఇక్కడ ఫెసిలిటీలు అవి బాగానే ఉన్నాయి. హ్యాండిక్యాప్ వద్ద ముసలాళ్ళను కూడానండి చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. మేము అక్కడ నుంచి బండిలో వచ్చాము. తర్వాత వ్యాన్ మాకు ఫెసిలిటీ కల్పించారు. వ్యాన్ మీద తీసుకొచ్చి దగ్గరికి మాకు దర్శనంగా బాగా జరిపించారండి. ఈ విధంగా జరిగినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ రోజు గాయత్రి అవతారం కదండి, గాయత్రి దేవి అవతారం. దాని మూలాన చాలా బాగా దర్శనం చాలా బాగా జరిగింది. నేను చేసుకోలేనేమో, అమ్మవారి దర్శనం అవ్వదేమో అనుకున్నాను. కానీ ఈ ఒక్క ఆలయ కమిటీ వారి దయ వల్ల నాకు దర్శనం బాగా జరిగిందండి. దాని వల్ల ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. కిందటి సంవత్సరం మీద ఇప్పుడు చాలా బాగుందండి. అంటే చాలా జనం కూడా ఫెసిలిటీలు ప్రతి ఒక్కరికి కూడాను సమృద్ధిగా కల్పించారు. చిన్నపిల్లలకి పాలని, వాటర్ ఫెసిలిటీలన్నీ చాలా బాగా సమకూర్చారు. ప్రతి ఒక్కరికి కూడాను ఎవరికి కూడా ఏ ఆటంకం లేకుండా సక్రమంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు. ఆ గాయత్రి దేవి కృప ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు కాత్యాయని అండి. ఛానల్ 18 టీవీ చూస్తూనే ఉండండి. మానేపల్లి సార్.